హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'పొగరుబోతు మొగుడు' పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే అది రాత్రి 8 గంటల సమయం. హైదరాబాద్ నగరం మీద వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కుండపోత వర్షం. కార్ల హెడ్ లైట్ల వెలుతురు వర్ష బిందువుల మీద పడి రోడ్లన్నీ రంగులమయంగా కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లోని ఆ 7 స్టార్ హోటల్ పోర్టికో ముందు ఒక క్యాబ్ వచ్చి ఆగింది. అందులోంచి గొడుగు వేసుకుని బయటకు దిగింది అనన్య. ఆమె చేతిలో ఒక సీల్ ఎన్వలప్ ఉంది. అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి అర్జెంటుగా ఒక డాక్యుమెంట్‌పై సీనియర్ మేనేజర్ సంతకం కావాల్సి రావటం, అతను అప్పటికే హోటల్లో ఓ క్లయింట్ మీటింగ్‌లో ఉండటంతో దాన్నిచ్చి రమ్మని అనన్యను పంపించారు. అనన్య ఆ హోటల్ లోపలికి అడుగుపెట్టగానే ఆమెకు ఒక వింత ప్రపంచంలోకి వచ్చిన ఫీలింగ్ కలిగింది. ఎక్కడ చూసినా బంగారు రంగులో మెరుస్తున్న లైట్లు, కళ్ళు చెదిరే షాండియర్లు, ఖరీదైన పర్ఫ్యూమ్ వాసనలు. తనలాంటి ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయి ఆ వాతావరణంలో ఇమ్మలేకపోతుంది. తన పని త్వరగా ముగించుకొని ఇంటికి వెళ్ళిపోవాలని ఆ మనసు ఆరాటపడుతుంది. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మేనేజర్కు ఆ ఎన్వలప్ ఇచ్చేసి రిటర్న్ క్యాబ్ బుక్ చేసుకుంటూ లాబీలో వెయిట్ చేస్తుంది. అప్పుడే హోటల్కి ఎంటర్ అవుతున్న ఒక ఆకారాన్ని చూసి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విప్పార్లాయి. అది తమ కంపెనీ హెచ్ఆర్ హెడ్ నందిని. ఉదయం ఆఫీస్లో ప్రొఫెషనల్గా కనిపించే నందిని ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆమె వేసుకున్న డ్రెస్సు కార్పొరేట్ మీటింగ్కు వేసుకునేదలా లేదు. అదొక నైట్ పార్టీకో లేక ఒక ప్రైవేట్ డేట్కో వేసుకుని అత్యంత మోడ్రన్ రిలీవింగ్ అవుట్ఫిట్. ఆమె పెదవుల మీద డార్క్ రెడ్ లిప్స్టిక్, గాలికి ఎగురుతున్న జుట్టు. ఆమె నడకలో ఒక విధమైన ఆతృత, అభద్రత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనన్యకు అర్థం కాలేదు. ఇంత రాత్రిపూట హెచ్ఆర్ మేనేజర్కు ఈ హోటల్లో పనేంటి అని మనసులో అనుకుంది. కానీ నందిని నడుస్తున్న దిశ చూసి అనన్యకు ఒక్కసారిగా షాక్ తగిలింది. నందిని రిసెప్షన్ వైపు వెళ్ళలేదు, రెస్టారెంట్ వైపు వెళ్ళలేదు. ఆమె నేరుగా ఆ హోటల్లోని ఎండ్లో ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్ ప్రైవేట్ ఎలివేటర్ వైపు నడుస్తుంది. ఆ ఎలివేటర్ కేవలం విక్రమ్ రుద్రకు మాత్రమే ప్రత్యేకమని ఆఫీస్లో అందరూ అనుకోవడం అనన్యకు గుర్తుంది. అప్పుడే లాబీలో ఉన్న ఇద్దరు మేనేజర్లు గుసగుసలాడుకోవటం అనన్య చెవిన పడింది. చూసావా, నందిని మేడం బాత్రూమ్కి వెళ్తుంది. పాపం ఉదయం ఫైర్ చేస్తాడేమో అని భయపడి రాత్రికి ఇలా కాంప్రమైజ్ కావడానికి వెళ్తుందన్నమాట. ఇందులో కొత్తేముంది? కార్పొరేట్ వరల్డ్‌లో ఇవన్నీ కామనే కదా. ప్రమోషన్ కోసమో, జాబ్ కాపాడుకోవడం కోసమో బాస్‌కి ఇలాంటి ఫేవర్స్ చేయక తప్పదు. ఆ మాటలు వినగానే అనన్య గుండెల్లో ఏదో తెలియని అసహ్యం పుట్టుకొచ్చింది. ఆమె కళ్ళల్లో నందిని పట్ల జాలి కంటే విక్రమ్ రుద్ర పట్ల అంతులేని ఏవగింపు కలిగింది. డబ్బు, అధికారం ఉంటే ఆడవాళ్ళను ఒక ఆటబొమ్మలా వాడుకోవచ్చా? కెరియర్ భయాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళ శరీరాలను శాసించేంత మృగమా ఆ విక్రమ్ రుద్ర? అనన్య మనసు ఆక్రోశించింది. ఉదయం ఆఫీసులో విక్రమ్ కల్లో చూసినాం ఆ రాక్షసత్వం ఇప్పుడు ఈ చీకటి లావాదేవీతో మరింత స్పష్టమైంది. నందిని ఎలివేటర్లోకి వెళ్ళి మాయమైపోగానే అనన్య అసహ్యంతో తలదించుకుంది. ఛీ, ఇలాంటి పాడు లోకంలో ఇలాంటి మనుషుల మధ్య ఎలా బతకాలి దేవుడా అనుకుంటూ వేగంగా బయటకు నడిచి వర్షంలోనే క్యాబ్ ఎక్కి తన ఇంటికి బయలుదేరింది. ఆ రాత్రి అనన్యకు నిద్ర పట్టలేదు. విక్రమ్ రుద్ర అనే పేరు వింటేనే ఆమెకు ఒక విషపు నాగుపాము గుర్తుకొస్తుంది. మరుసటి రోజు ఉదయం వర్షం ఆగిపోయినా ఆకాశం ఇంకా మబ్బులు పట్టి మూగబోయి ఉంది. విఆర్ ఇండస్ట్రీస్లోని వాతావరణం కూడా బయటి వెదర్లాగే గంభీరంగా ఉంది. అనన్య ఆఫీస్లోకి అడుగు పెట్టగానే ఏదో తేడాగా అనిపించింది. రోజు ఉండే హడావిడి లేదు. కానీ అందరూ గుంపులు గుంపులుగా చేరి మెల్లగా గుసగుసలాడుకుంటున్నారు. అనన్య తన సీటు దగ్గరకు వెళ్ళేసరికి ఆమె ఫ్రెండ్ శృతి కంగారుగా వచ్చింది. అనన్య, నీకు న్యూస్ తెలుసా? శృతి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఏమైంది శృతి? మన హెచ్ఆర్ హెడ్ నందిని సీజ్ గాన్. అనన్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాత్రి హోటల్లో జరిగిన సీన్ ఆమె కళ్ళ ముందు మెదిలింది. గాన్ అంటే ఏమైంది? ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? అనన్య అమాయకంగా అడిగింది. ప్రమోషనా? పిచ్చా? జాబ్లోంచి తీసేశాడు.
టర్మినేట్ చేసేశారు. రాత్రికి రాత్రే ఆమె సిస్టమ్ యాక్సెస్ కట్ చేసేశారు. ఈరోజు ఉదయం ఆమె క్యాబిన్లోని వస్తువులన్నీ ప్యాక్ చేసి సెక్యూరిటీ వాళ్ళు బయటపడేశారు. ఆమె ఆఫీస్కు రావటం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. శృతి వణుకుతున్న గొంతు చెప్పింది. అనన్యకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆఫీస్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. రాత్రి ఆమె బాత్రూమ్కి వెళ్ళిందట కదా, మరెందుకు ఫైట్ చేశాడు? బాస్కు ఆమె నచ్చలేదేమో. ఆయన కోపం ఎలాంటిదో తెలుసు కదా. ఏమాత్రం తేడా వచ్చినా కెరియర్ కథం. ఆమె ప్లేస్లో ఇంకెవరిని తీసుకుంటారు? అసలు ఆ విక్రమ్ రుద్ర మైండ్లో ఏముందో ఎవరికీ అర్థం కాదు. అనన్యకు వాంతులు వచ్చినంత పనైంది. రాత్రి తన శరీరాన్ని అర్పించుకోవడానికి వెళ్ళిన ఒక మహిళను ఉదయానికల్లా ఒక చెత్త కాగితంలా ఆఫీస్ నుంచి బయట గెంటేసినాం. ఆ విక్రమ్ రుద్ర ఎంతటి క్రూరుడో ఊహించుకుంటేనే ఆమెకు భయం వేసింది. అలాంటి వాడి నీడ కూడా నా మీద పడకూడదు దేవుడా అని మనసులో బలంగా అనుకుంది అనన్య. తన పని తాను చేసుకుని ఎవరికంటా పడకుండా సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. కానీ విధి ఎప్పుడు మనం అనుకున్నట్టు నడవదు కదా. వేటగాడి కన్ను పడిన జింక ఎంత సైలెంట్గా దాక్కున్నా అది తప్పించుకోలేదని అనన్యకు తెలియదు. 31వ అంతస్తు రాబందుల నిలయం. సరిగ్గా 11 గంటలు. టాప్ ఫ్లోర్లోని విక్రమ్ రుద్ర క్యాబిన్ ప్రశాంతంగా ఉంది. కానీ ఆ ప్రశాంతత ఒక పెద్ద తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిది. క్యాబిన్లోని పెద్ద స్క్రీన్ మీద నందిని నిన్న సాయంత్రం పంపించిన ఫైల్ ఓపెన్ చేసి ఉంది. అది అనన్య పర్సనల్ డీటెయిల్స్ ఉన్న ఫైల్. విక్రమ్ ఆ కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్నాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఉండే కాఠిన్యం ఇప్పుడు కొద్దిగా సడలి దాని స్థానంలో ఒక లోతైన ఆలోచన, ఒక పాత గాయం తాలూకు నొప్పి కనిపిస్తున్నాయి. అతని మనసులో అనన్య ఫైల్లోని వివరాలు ఒక సినిమా రీల్లా తిరుగుతున్నాయి. పేరు అనన్య శర్మ. బ్యాక్గ్రౌండ్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. అన్నయ్య, వదిన, 2 పిల్లలు, ఒక నాన్నమ్మ. ఇదే ప్రపంచం. క్రైమ్ రికార్డ్ నిల్. కార్పొరేట్ హిస్టరీ నిల్. ఇది ఆమె మొదటి ఉద్యోగం. ఒక చిన్న నీటి బొట్టు లాంటి జీవితం. ఎలాంటి మచ్చలేని ఒక తెల్ల కాగితం. విక్రమ్ మనసులో అనుకున్నాడు. కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళల్లో ఎర్రటి జీరలు కనిపిస్తున్నాయి. కానీ ఆ ముఖం, ఆ కళ్ళు ఎందుకు నా గతాన్ని తవ్వి తీస్తున్నాయి? కేవలం పోలిక లేక విధి ఆడుతున్న క్రూరమైన ఆట? రాత్రి నందిని తన రూమ్కి వచ్చినప్పుడు జరిగిన సంఘటన విక్రమ్ గుర్తొచ్చింది. తనను మభ్యపెట్టాలని, తన శరీరాన్ని ఎర్రగా వేసి ఉద్యోగాన్ని కాపాడుకోవాలని చూసిన నందిని చూసి విక్రమ్కు అసహ్యం వేసింది. నా సామ్రాజ్యంలో సిన్సియారిటీకి మాత్రమే చోటు ఉంది, వ్యభిచారానికి కాదు అంటూ ఆమెను మెడపట్టి బయటికి గెంటేశాడు. మరుక్షణమే ఆమెను టర్మినేట్ చేస్తూ ఆర్డర్స్ పాస్ చేశాడు. కానీ ఇప్పుడు అతని ముందున్న సమస్య నందిని కాదు, అనన్య. విక్రమ్ నెమ్మదిగా చేయి చాచి ఇంటర్కామ్ బటన్ ప్రెస్ చేశాడు. సత్య. బయట ఉన్న అతని పర్సనల్ అసిస్టెంట్ సత్య వెంటనే లైన్లోకి వచ్చాడు. ఎస్సా, అకౌంట్స్ డిపార్ట్మెంట్లోని ఫ్లోర్కి వెళ్ళు. అక్కడ అనన్య అనే అమ్మాయి ఉంటుంది. ఆమెను వెంటనే నా క్యాబిన్కి తీసుకురా. 1 నిమిషం కూడా లేట్ కావద్దు. విక్రమ్ గొంతులో శాసనం ఉంది. ఓకే సార్ అంటూ ఫోన్ పెట్టేశాడు సత్య. విక్రమ్ తన కుర్చీలోంచి లేచి అద్దాల కిటికీ దగ్గరకు వెళ్ళాడు. 2 చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకొని కిందున్న నగరాన్ని చూస్తున్నాడు. ఈరోజు ఒక ప్రాణం భయంతో వణకబోతుంది. ఒక జీవితం తలకిందులు కాబోతుంది. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కీబోర్డ్ల శబ్దాలు, ప్రింటర్ల సౌండ్లు తప్ప మరేం వినిపించడం లేదు. అనన్య తన సిస్టమ్ ముందు కూర్చొని ఎక్సెల్ షీట్లో ఏవో క్యాలిక్యులేషన్స్ చేస్తుంది. కానీ ఆ మనసంతా ఉదయం జరిగిన నందిని ఇష్యూ చుట్టూనే తిరుగుతుంది. హఠాత్తుగా 4లోని డోర్స్ అన్ని తెరుచుకున్న శబ్దం వచ్చింది. అకౌంట్స్ మేనేజర్తో సహా అందరు అటువైపు చూశారు. విక్రమ్ రుద్ర పర్సనల్ అసిస్టెంట్ సత్య లోపలికి నడిచి వస్తున్నాడు. సత్య ఆ ఫ్లోర్కి వచ్చాడంటే దానికి ఒకే ఒక అర్థం, బాస్ నుంచి ఏదో భయంకరమైన ఆదేశం వచ్చిందని. అందరి గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలయ్యాయి. సత్య నేరుగా అకౌంట్స్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. మీ డిపార్ట్మెంట్లో అనన్య ఎవరు అని అడిగాడు. అతని గొంతులో ఎలాంటి భావము లేదు. ఒక యంత్రం మాట్లాడినట్టు ఉంది. ఆ పేరు వినగానే మేనేజర్ గుండె ఆగినంత పనైంది.
ఉదయం మీటింగ్లో అనన్యను చూసి విక్రమ్ ఆగిపోవడం అతనికి గుర్తుంది. ఇప్పుడు ఆమెను పిలిపిస్తున్నానంటే ఆమెతో పాటు తన్ను కూడా బాస్ ఫైట్ చేస్తాడేమో అని మేనేజర్కి చెమటలు పట్టాయి. వణుకుతున్న చేత్తో అనన్య కూర్చున్న క్యాబిన్ వైపు చూపించాడు మేనేజర్. సత్య అడుగులు అనన్య డెస్క్ వైపు పడ్డాయి. ఫ్లోర్లో ఉన్న 100 మంది కళ్ళు ఇప్పుడు అనన్య వైపే చూస్తున్నాయి. ప్రతి ఒక్కరి మొహంలోనూ ఒకటే ప్రశ్న. ఈ అమ్మాయి ఏం తప్పు చేసింది? బాస్ ఈమెను ఎందుకు పిలిపిస్తున్నాడు? అనన్య ఎక్సెల్ సీట్లో తలదూర్చి ఉంది. సత్య ఆమె డెస్క్ ముందు వచ్చి నిలబడ్డం గమనించి నెమ్మదిగా తల పైకెత్తింది. మిస్ అనన్య, సత్య గంభీరంగా పిలిచాడు. యా ఎస్ అనన్య గొంతు పెగల్లేదు. మిమ్మల్ని మిస్టర్ విక్రమ్ రుద్ర తన క్యాబిన్కి రమ్మన్నారు. ఇప్పుడే నాతో పాటు రండి. ఆ ఒక్క మాట అనన్య చెవుల్లో బాంబు పేలినట్లుగా అనిపించింది. విక్రమ్ రుద్ర పిలుస్తున్నాడా? నా పేరు పెట్టి మరి పిలిపించాడా? అనన్యకు ఊపిరాడడం లేదు. ఆమె దేహం ఒక్కసారిగా ఐస్లా చల్లబడిపోయింది. తల్లుంచి పాదాల వరకు ఒక కరెంటు షాక్ కొట్టినట్టుగా ఒళ్ళు గుగ్గురు పొడిచింది. ఆమె చేతులు వణకటం మొదలయ్యాయి. నిన్న ఉదయం మీటింగ్లో ఆ రాక్షసుడి కళ్ళు, తను చూసిన తీరు, నిన్న రాత్రి నందిని ఆ హోటల్ రూమ్కి వెళ్ళిన సీన్, ఈరోజు ఉదయం నందిని జాబ్ పోయిన వార్త, అన్నీ ఒకేసారి ఆ మెదళ్ళు సుడిగుండాలు తిరిగాయి. నన్నెందుకు పిలుస్తున్నాడు? నేను ఏం తప్పు చేశాను? నన్ను కూడా నందినిలా ఫైట్ చేయడానికా? లేక రాక్షసుడి దృష్టి నా శరీరం మీద పడిందా? అనన్య మనసు భయంతో అర్తనాదం చేసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. కుర్చీలోంచి లేవడానికి కాళ్ళలో సత్తువ లేదు. కానీ సత్య ఆమె వైపు కోపంగా చూడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వణుకుతున్న కాళ్ళతో నెమ్మదిగా లేచి నిలబడింది. పక్కనే ఉన్న శృతి కళ్ళతోనే ఆల్ ద బెస్ట్ చెబుతూ భయంతో చేతులు ముడుచుకుంది. అనన్య నడుస్తూ ఉంటే ఆమెకు ఆ ఫ్లోర్ ఒక శ్మశానంలా, సత్య ఒక యమకింకర్లా అనిపిస్తున్నాడు. ప్రతి అడుగు ఒక యుగంలా సాగుతుంది. ఎలివేటర్ వైపు నడుస్తున్న అనన్యకు తన పెంకుటిల్లు, తన అన్నయ్య పిలుపు, నాన్నమ్మ గుర్తుకొచ్చారు. నేను ఉద్యోగం పోగొట్టుకుంటే నా కుటుంబం ఏమైపోవాలి శివ? నన్ను ఎందుకు ఈ కఠిన పరీక్షకు గురి చేస్తున్నావు అని మనసులోని ఏడుస్తుంది. ఎలివేటర్ డోర్స్ తెరుచుకున్నాయి. సత్య లోపలికి వెళ్ళాడు. అనన్య వణుకుతూ లోపలికి అడుగుపెట్టింది. బటన్ ప్రెస్ చేయగానే ఎలివేటర్ ఫ్లోర్ 31ని చూపిస్తూ పైకి కదలడం మొదలుపెట్టింది. ప్రతి సెకండ్కు అనన్య గుండె చప్పుడు రెట్టింపు అవుతుంది. ఆ ఎలివేటర్ పైకి వెళ్తుందా లేక తన్ను ఒక అగాధంలోకి నెట్టేస్తుందా అని ఆమెకు అర్థం కావటం లేదు. 31వ అంతస్తు రాగానే డింగ్ అన్న శబ్దంతో డోర్స్ తెరుచుకున్నాయి. అనన్య బయటకు అడుగుపెట్టింది. ఆ కారిడార్లో నిశ్శబ్దం ఆమెను భయపెడుతుంది. సత్యామను ఒక పెద్ద డార్క్ ఓక్ వుడ్తో చేసిన తలుపు దగ్గరకు తీసుకెళ్లాడు. అది విక్రమ్ రుద్ర క్యాబిన్. లోపలికి వెళ్ళండి, బాస్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు అని చెప్పి సత్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనన్య ఆ భారీ తలుపు ముందు ఒంటరిగా నిలబడి ఉంది. ఆ తలుపు అవతల ఒక మృగం దాచుకుని ఉందని ఆమెకు తెలుసు. ఇప్పుడేం జరుగుతుంది? తన ఉద్యోగం ఊడుతుందా లేక తన ఆత్మగౌరవాన్ని కాలరాసే ఏదైనా ఘోరం జరుగుతుందా? వణుకుతున్న కుడి చేతిని నెమ్మదిగా పైకి లేపి గుండెను రాయి చేసుకుని ఆ తలుపు నాపు పట్టుకుంది అనన్య. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఆమె జీవితంలోని ఒక భయంకరమైన కొత్త అధ్యాయానికి స్వాగతం పలుకుతూ. లోపల ఉన్న వాతావరణం కార్పొరేట్ ఆఫీసులా లేదు, ఒక నిశ్శబ్ద సామ్రాజ్యంలా ఉంది. ఆ గదిలోకి అడుగు పెట్టగానే అనన్యకు ఊపిరి సలపనట్లు అనిపించింది. గది మొత్తం విస్తరించి ఉన్న కస్టమైజ్డ్ గ్లాస్ విండోస్ గుండా బయట ఆకాశంలో దట్టంగా అలుముకున్న నల్లటి మబ్బులు కనిపిస్తున్నాయి. ఆ మబ్బుల నీడ ఈ విశాలమైన క్యాబిన్ మీద పడి గదిని ఒక విధమైన నిగూఢమైన చీకటితో నింపేస్తుంది. నేల మీద ఉన్న నల్లటి ఇటాలియన్ మార్బల్స్, విలాసవంతమైన సోఫాలు, గోడలకు ఉన్న క్లాసిక్ పెయింటింగ్స్ అన్నీ ఒక అపారమైన ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తూ అందులో జీవం లేనట్టుగా శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తుంది. గది మధ్యలో ఉన్న బ్రహ్మాండమైన గ్లాస్ టేబుల్ వెనక ఆ నల్లటి రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఉన్నారు విక్రమ్ రుద్ర. అతను సూటు కోటు విప్పేసి లోపల తెల్లటి షర్ట్ చేతులను మోచేతుల దాకా మడతపెట్టి ఉన్నాడు.
కుడి చేతి వేళ్ల మధ్య పెన్సిల్ను తిప్పుతూ టేబుల్ మీద ఉన్న అనన్య పర్సనల్ ఫైల్ వైపు చూస్తున్నాడు. అతని ముఖంలో ఎలాంటి కోపము లేదు. కానీ ఆ ప్రశాంత వెనక ఎంతటి ఘోరమైన ప్రళయం దాగి ఉందో నిన్నటి మీటింగ్లోనే అనన్యకు అర్థమైంది. అనన్య వణుకుతున్న అడుగులతో లోపలికి నడిచింది. ఆమె 2 చేతులు ఒకదానికొకటి గట్టిగా ముడుచుకుని ఉన్నాయి. కళ్ళు నేలను దాటి పైకి లేవటం లేదు. గుండె కొట్టుకునే వేగం ఎంతలా పెరిగిందంటే ఆ శబ్దం విక్రమ్కు వినిపిస్తుందేమో అన్న భయం ఆమెను ఆవరించింది. శివ, నన్ను కాపాడు తండ్రి, నా కుటుంబానికి నేను తప్ప ఎవరు లేరు. మనసులోని ఇష్టదేవాన్ని వేడుకుంటూ టేబుల్కు 5 అడుగుల దూరంలో నిలబడింది. విక్రమ్ పెన్సిల్ తిప్పడం ఆపేశాడు. నెమ్మదిగా తల పైకెత్తి ఆమె వైపు చూశాడు. ఆ చూపు ఒక పదునైన బాణంలా ఆమెను తాకింది. విక్రమ్ కళ్ళు ఆ ముఖాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తున్నాయి. నుదుటి మీదన చిన్నపాటి ఎర్రటి బొట్టు, ముక్కుకు ఉన్న చిన్న ముక్కు పుడక, భయంతో వణుకుతున్న పెదవులు, కన్నీళ్లతో తడిసి మెరుస్తున్న కళ్ళు, ప్రతి ఒక్కదాన్ని అతని లేజర్ చూపు స్కాన్ చేస్తుంది. గదిలో నిశ్శబ్దం మరింత పదునెక్కింది. దాదాపు 2 నిమిషాల పాటు విక్రమ్ ఏం మాట్లాడలేదు. ఆ 2 నిమిషాల అనన్యకు 2 యుగాల నరకయాతనలా అనిపించాయి. నువ్వు ఎవరు? అనన్య విక్రమ్ నోటి వెంట ఆమె పేరు చాలా నెమ్మదిగా ఒక గుసగుసలాగా వచ్చింది. కానీ ఆ గదిలోని నిశ్శబ్దానికి అదొక పెద్ద శబ్దంలా ప్రధ్వనించింది. ఆమె శరీరం ఒకసారిగా జల్దరించింది. ఆ గొంతులోని బేసు, ఆ గాంభీర్యం ఆమెను మరింత భయపెట్టాయి. ఆమె తల వంచి ఉంచుకుంది. నేను మాట్లాడేటప్పుడు నా కళ్ళలోకి చూసి సమాధానం చెప్పటం ఈ ఆఫీస్లో మొదటి రూల్. విక్రమ్ స్వరం కఠినంగా మారింది. అనన్యకు తప్పలేదు. గజగజ వణుకుతూ నెమ్మదిగా తన తల పైకెత్తి అతని కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళు నిన్న చూసిన ఆ రాక్షత్వం, ఆ శూన్యత అందులో అలాగే ఉన్నాయి. కానీ ఈరోజు ఆ కళ్ళ అడుగున ఏదో ఒక తీవ్రమైన అన్వేషణ, ఒక అంతుచిక్కని ప్రశ్న కనిపిస్తున్నాయి. నిన్ను విక్రమ్ కుర్చీలో కొద్దిగా ముందుకు వంగి తన 2 చేతుల వేళ్లను ఒకదానికొకటి కోర్చుకుంటూ అన్నాడు. నిన్ను ముందే ఎక్కడైనా చూశాను. ఐఆమ్ షూర్. నా మెమరీ పవర్ చాలా ఎక్కువ. నేను చూసిన ఏ ముఖాన్ని మర్చిపోను. నేను ముందే ఎక్కడో చూశాను. అతని మాటలు వినగానే అనన్యకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నన్ను ముందే చూడ్డమా? ఎక్కడ చూస్తాడు? నేనొక సాధారణ మధ్యతరగతి అమ్మాయిని. ఈయన ఆకాశంలో ఉండే కోటీశ్వరుడు. మా ఇద్దరికి సంబంధం ఏంటి అని ఆ మనసు విలవిల్లాడింది. సా నేను మిమ్మల్ని నిన్న మీటింగ్లోనే మొదటిసారి చూడ్డం సామ్. అంతకుముందు నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. అనన్య గొంతు పెగల్లేదు. తడబడుతూ వణుకుతూ ఎలాగోలా ఆ మాటలు పూర్తి చేసింది. నువ్వు చూడకపోవచ్చు. విక్రమ్ గొంతులో ఒక వింతైన చల్లదనం ప్రవేశించింది. కానీ నేను చూశాను. ఈ ముఖం, ఈ కళ్ళు నా మనసులో చాలా లోతుగా పాతుకపోయిన ఒక పాత జ్ఞాపకాన్ని గుర్తు చేస్తున్నాయి. అతను నెమ్మదిగా తన కుర్చీలోంచి లేచాడు. అతను లేవగానే అనన్య గుండె ఆగిపోయినంత పనైంది. 6 ఫీట్ పైగా ఉన్న అతని దేహం, ఆ కండలు తిరిగిన శరీరం ఆ ముందొక పెద్ద పర్వతంలా నిలబడ్డాయి. అతను టేబుల్ పక్క నుంచి నెమ్మదిగా ఆమె వైపు నడవడం మొదలుపెట్టాడు. అతని ప్రతి అడుగు నేలను తాకుతూ ఉంటే అనన్య గుండెల్లో బాంబులు పేలుతున్నట్లు అనిపించింది. నందిని నిన్న రాత్రి ఇక్కడికే వచ్చింది. ఈరోజు ఆమె జాబ్లో లేదు. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? ఈ రాక్షసుడు తను ఏం చేయబోతున్నాడు? విక్రమ్ ఆమెకు 2 అడుగుల దూరంలోకి వచ్చాడు. అతని నుంచి వస్తున్న ఖరీదైన కోలేని వాసన, అతని శరీరంలోని వేడి అనన్యకు స్పష్టంగా తెలుస్తున్నాయి. భయంతో ఆమె ఊపిరి వేగమైంది. ఛాతీ వేగంగా ఎగిసి పడుతుంది. అప్రయత్నంగానే ఆమె అడుగులు వెనక్కి పడ్డాయి. విక్రమ్ ఆగలేదు. అతను మరో అడుగు ముందుకు వేశాడు. అనన్య ఇంకో 2 అడుగులు వెనక్కి వేసింది. కానీ 3వ అడుగు వేసేసరికి ఆమె వీపు గట్టిగా ఏదో తగిలింది. అది ఆ గదిలోని కాంక్రీట్ గోడ. ఇక వెనక్కి వెళ్ళడానికి దారి లేదు. ఆమె పూర్తిగా గోడకు ఆనుకపోయింది. ఒక అడవి మృగానికి దొరికిపోయిన చిన్న లేడీ పిల్లల ఆమె 2 చేతులు గోడకు గట్టిగా ఆనించి కళ్ళు మూసుకుంది. ఆమె కండ్రెప్పల అంచులోంచి 2 కన్నీటి చుక్కలు జారి ఆ బుగ్గల మీద నుంచి కిందకు ప్రవహించాయి.
విక్రమ్ సరిగ్గా ఆ ముందుకు వచ్చి ఆగాడు. ఇద్దరి మధ్య కేవలం కొన్ని అంచుల దూరం మాత్రమే ఉంది. విక్రమ్ తీసుకున్న శ్వాస ఆ ముఖాన్ని తాకుతుంది. కళ్ళు తెరువు, విక్రమ్ ఆజ్ఞాపించాడు. అతని గొంతులో ఈసారి కోపం లేదు, కానీ ఒక తిరుగులేని పవర్ ఉంది. అనన్య భయంతో వణికిపోతూ నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళల్లో అంతులేని దైన్యం, రక్షణ కోసం చూస్తున్న ఆర్తి ఉన్నాయి. విక్రమ్ ఆ ముఖానికి చాలా దగ్గరగా తన ముఖాన్ని తీసుకొచ్చాడు. అతని కుడి చేయి నెమ్మదిగా పైకి లేచింది. అనన్య భయంతో తన ముఖాన్ని పక్కకు తిప్పుకుంది. ఈయన నన్ను తాకబోతున్నాడా? నా ఆత్మగౌరవాన్ని కాలరాయబోతున్నాడా అని ఆ మనసు ఏడ్చింది. కానీ విక్రమ్ చెయ్యి ఆమెను తాకలేదు. అతని చెయ్యి ఆమె తల పక్కన ఉన్న గోడ మీద పడింది. అతను గోడ కానుకొని ఆమెను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నట్టుగా నిలబడ్డాడు. అనన్య అతని వంక చూసింది. సరిగ్గా అదే సమయంలో విక్రమ్ రుద్ర పెదవులపై ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. అది అహంకారంతో కూడిన నవ్వు కాదు, క్రూరత్వంతో కూడిన వెక్కిరింత కాదు. అది ఒక భయంకరమైన సత్యాన్ని కనుగొన్న వేటకాన్ నవ్వు. ఒక చిక్కుముడి వీడినప్పుడు వచ్చే గెలుపు నవ్వు. ఆ నవ్వు అతని కళ్ళల్లోని చీకటిని మరింత దట్టంగా మార్చేసింది. భయపడుతున్నావా? విక్రమ్ అడిగాడు. ఆ చిరునవ్వును అలాగే ఉంచుకుంటూ ఆ గొంతులోని చల్లదనం ఆమె వెన్నులో వణుకు పుట్టించింది. సా సా ప్లీజ్ సా, నన్ను వదిలేయండి. నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించండి. నా ఉద్యోగం తీసేసినా పర్లేదు, నన్ను ఇంటికి వెళ్ళిపోనివ్వండి. అనన్య కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేసింది. చేతులు జోడించి అతన్ని వేడుకుంది. విక్రమ్ ఆ ముఖం వంక చూస్తూ ఆమె చేతులను నెమ్మదిగా కిందకు దించాడు. అతని స్పర్శ కఠినంగా ఉన్నా అందులో ఎలాంటి కామం లేదు. అది ఒక శాసనకర్త స్పర్శలా ఉంది. ఉద్యోగం తీసేయడమా? విక్రమ్ పెదవులపై ఉన్న నవ్వు ఇంకా పెద్దదైంది. నిన్ను ఉద్యోగంలో తీయడానికి నేను ఇంత దూరం రాలేదనన్య. నిన్ను ఫైట్ చేయటం చాలా చిన్న విషయం, కానీ నిన్ను నా కళ్ళ ముందు ఉంచుకోవటం అది నా అవసరం. అనన్యకేమీ అర్థం కాలేదు. ఏడుపు ఆపేసి ఆశ్చర్యంతో అతని వంక చూసింది. విక్రమ్ ఆమెకు మరింత దగ్గరగా వచ్చి ఆమె చెవి దగ్గరగా తన ముఖాన్ని పెట్టి గుసగుసగా అన్నాడు. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేవు. ఎందుకంటే ఈ రోజు నుంచి నువ్వు అకౌంట్ డిపార్ట్మెంట్లో పనిచేయటం లేదు. మరి ఈ క్షణం నుంచి ఈ వార్మై పర్సనల్ సెక్రటరీ. నా నీడలా నువ్వెప్పుడు నా పక్కనే ఉండాలి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలి. నేనేం చెబితే అది చేయాలి. విక్రమ్ మాటలు ఒక్కొక్కటిగా తూటల్లా ఆమె గుండెల్లోకి దూసుకుపోయాయి. అనన్యకు గుండె అయిపోయినంత పనైంది. పర్సనల్ సెక్రటరీయా? విక్రమ్ రుద్ర పక్కన ఉండటమా? నిన్న రాత్రి నందిని పరిస్థితి చూశాక ఇప్పుడు తన్ను ఈ పొజిషన్లో కూర్చోబెడుతున్నానంటే దాని అర్థం ఏంటి? ఈ రాక్షసుడు తను మానసికంగా శారీరకంగా నాశనం చేయడానికే ఈ ప్లాన్ వేశాడా? లేదు సార్, నేను చెయ్యలేను. నాకు ఈ ఉద్యోగం వద్దు. నేను ఇప్పుడే రిజైన్ చేస్తున్నాను. అనన్య ధైర్యం తెచ్చుకొని గట్టిగా అంది. విక్రమ్ వెనక్కి జరిగాడు. అతని మొహంలో ఉన్న చిరునవ్వు మాయమై మళ్ళీ ఆ రాతిలాంటి కాఠిన్యం వచ్చేసింది. అతను టేబుల్ వైపు నడిచి అక్కడ ఉన్న ఒక పేపర్ను చేతిలోకి తీసుకున్నాడు. నువ్వు జాయిన్ అయినప్పుడు సైన్ చేసిన బాండ్ పేపర్ ఇది అనన్య. విక్రమ్ ఆ పేపర్ను చూపిస్తూ అన్నాడు. దీని ప్రకారం నువ్వు కంపెనీ నియమాలను ఉల్లంఘించి మధ్యలో వెళ్ళిపోతే 50 లక్షల రూపాయలు పెనాల్టీ కట్టాలి, లేదా 3 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాలి. నీ దగ్గర 50 లక్షలు ఉన్నాయా? లేక నీ నాన్నమ్మను ఆ చిన్నపిల్లల్ని వదిలేసి జైలుకు వెళ్తావా? ఆ మాట వినగానే అనన్య పాదాల కింద భూమి కుంగిపోయినట్టు అనిపించింది. అతనికి తన ఫ్యామిలీ గురించి ఎలా తెలుసు? తన నాన్నమ్మ, తన అన్నయ్య పిల్లల గురించి ఈ రాక్షసుడికి ఎవరు చెప్పారు? అంటే తన గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ సేకరించి ఇదంతా చేస్తున్నానన్నమాట. నందిని అందుకే ఫైట్ చేశాడా? నువ్వు మనిషివి కావు, ఒక రాక్షసుడివి. అనన్య నోటి వెంట ఆ మాట అప్రయత్నంగా వచ్చేసింది. విక్రమ్ ఆ మాటలకి మాత్రం కోప్పలేదు. అతను ఆ పేపర్ను టేబుల్ మీద పెట్టి తన కుర్చీలో ప్రశాంతంగా కూర్చున్నాడు. నువ్వు అనుకున్నది నిజమే. నేను రాక్షసుణ్ణి. నా ప్రపంచంలో దయకు తావులేదు. రేపు ఉదయం 9 గంటలకు నువ్వు నా క్యాబిన్ బయట ఉన్న సెక్రటరీ సీట్లో కూర్చోవాలి. ఒక్క నిమిషం లేట్ అయినా ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది.
నౌ గెట్ ఔట్. అతని గొంతులోని ఆ కరుకుదనం, ఆ శాసనం అనన్యను పూర్తిగా ఓడించేశాయి. ఆమెకు ఏడ్చే శక్తి కూడా లేకుండా పోయింది. తన అన్నయ్య పిల్లల ముఖాలు, నానమ్మ ముఖం ఆమె కళ్ళ ముందు మెదిలాయి. తన కుటుంబం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం తను ఈ నరకంలో బందీగా మారక తప్పటం లేదు. అనన్య తలదించుకొని కన్నీళ్లతో ఆ క్యాబిన్ తలుపులు తెరుచుకుని బయటకు పరుగులు తీసింది. ఆమె వెళ్తున్న వైపు చూస్తూ విక్రమ్ రుద్ర మళ్ళీ ఒక సిగార్ వెలిగించాడు. పొగను గాల్లోకి వదులుతూ టేబుల్ మీద ఉన్న ఆమె ఫోటో వైపు చూశాడు. అతని కళ్ళల్లో మళ్ళీ ఆ భయంకరమైన నొప్పి, ఆ వేదన కనిపించాయి. అచ్చం అదే ముఖం, అదే చూపు. నిన్ను చూస్తుంటే నా గుండెలు దాచుకున్నాం ఆ శవం మళ్ళీ లేచి వస్తున్నట్టు ఉంది అనన్య. నిన్ను నా పక్కనే ఉంచుకొని నువ్వు ఎవరు, నీ వెనక ఉన్న శక్తులు ఏంటి అనేది నేను తెలుసుకుంటాను. ఒకవేళ నువ్వు నా శత్రువు పంపిన రక్తమైతే నిన్ను నా చేతులతోనే సమాధి చేస్తాను. విక్రమ్ స్వరం ఆ గదిలోని గోడలను సైతం వణికించింది. విక్రమ్ ముఖం ఆ ముఖానికి కేవలం అంగుళాల దూరంలో ఉంది. అతని కుడి చెయ్యి ఆమె తల పక్కన గోడ మీద ఆనించి ఉంది. అతని పెదవులపై ఆ వెక్కిరింత, ఆ రాక్షసత్వం కలగలిసిన చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె తన భయంతో ఎంతలా కుంచించకపోతే అతనికి అంత ఆనందంగా ఉన్నట్లుంది. ఒక పవర్ఫుల్ నియంత తన బానిసను శాసిస్తూ ఉన్నట్టుగా ఉందా దృశ్యం. అనన్య గుండె వేగం నిమిషానికి 100 సార్లు కొట్టుకుంటుంది. ఆమె కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. నన్ను వదిలేయండి అని బ్రతిమలాడుకోవడానికి ఆమె పెదవులు తెరుచుకున్నాయి. కానీ సరిగ్గా అదే క్షణంలో ఆ మెదడులో ఒక విద్యుత్ తరంగం ప్రవహించింది. బ్రతిమలాడుకుంటే కరిగే గుండె కాదతంది. కన్నీళ్లు చూస్తే జాలిపడే మనిషి కాదు తను. నిన్న రాత్రి తన సర్వస్వాన్ని అర్పించడానికి వచ్చిన నందుని ఒక చెత్త కాగితంలో విసిరేశాడు వాడు. ఇప్పుడు తన కన్నీళ్లకు కరుగుతాడా? తన అమాయకత్వాన్ని చూసి వదిలేస్తాడా? లేదు. ఈ రాక్షసుడి ముందు ఏడవటం అంటే తన ఆత్మగౌరవాన్ని తానే చంపుకోవటం. భయపడే కొద్దీ అతను మరింత భయపెడతాడు. కుంచుకుపోయే కొద్దీ అతను మరింత ఆనగదొక్కుతాడు. అనన్య కళ్ళలోంచి జారుతున్న చివరి కన్నీటి చుక్క ఆమె బుగ్గలను తాకింది. ఆ వెంటనే ఆమె కండ్రెప్పల మధ్య ఉన్న ఆ దైన్యం మాయమైపోయింది. ఆ స్థానంలో ఒక తెలియని తెగువ పుట్టుకొచ్చింది. తన కుటుంబం కోసం, తన ప్రాణాల కోసం, తన్ను తాను రక్షించుకోవడం కోసం ఒక సామాన్యమైన అమ్మాయి గుండెలోంచి పుట్టుకొచ్చిన ఒక అగ్ని కణమది. విక్రమ్ ఇంకా తన చిరునవ్వును కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆమె నోటి నుంచి రాబోయే అర్ధనాదం కోసం, ఆమె తన కాళ్ళ మీద పడి ప్రాధేయపడే క్షణం కోసం అతను ఎదురు చూస్తున్నాడు. కానీ అనన్య ఏడవలేదు, తలదించుకోలేదు. వణికిపోతున్న తన 2 చేతులను గట్టిగా పిడికిలి బిగించింది. తన గొంతులో అడ్డుపడుతున్న భయాన్ని, కన్నీళ్లను ఒకేసారి గట్టిగా మింగేసింది. నెమ్మదిగా తన గడ్డాన్ని పైకెత్తింది. ఇప్పటి వరకు నేలవైపు పక్కకు చూసిన ఆమె కళ్ళు ఇప్పుడు నేరుగా సూటిగా విక్రమ్ రుద్ర కళ్ళలోకి చూశాయి. ఆ చూపులో భయం లేదు, బానిసత్వం లేదు. ఒక మనిషి మరొక మనిషిని చూస్తున్నట్టుగా ఉంది ఆ చూపు. విక్రమ్ ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. ఒక చిన్న పక్షి తన ముందు నిలబడి తన కళ్ళలోకి సూటిగా చూడమేంటి? అననే గొంతు పెగలం లేదు. కాంతన సర్వశక్తులను కూడదీసుకొని పెదవులు తెరిచింది. ఆ ప్రశాంతమైన శ్మశాన నిశ్శబ్దంతో ఉన్న గదిలో ఆ మాటలు ఒక సునామీలో దూసుకువచ్చాయి. నాకు తెలుసు. ఆమె గొంతు మొదటి పదానికి కొద్దిగా వణికిన వెంటనే స్థిరపడింది. విక్రమ్ కన్నుబొమ్మలు ముడిపడ్డాయి. అతని పెదవులపై ఉన్న నవ్వు కొద్దిగా సల్లింది. నే మిమ్మల్ని ముందే చూశాను. అనన్య మాటలు పదునైన కత్తుల్లా అతన్ని తాకాయి. నిన్న మీటింగ్లో కాదు, అంతకుముందే 1 వారం క్రితం బంజారా హిల్స్లోని జీవీకే మాల్లు చూశాను. విక్రమ్ ముఖంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. అతని కళ్ళు కొద్దిగా పెద్దవయ్యాయి. మాల్, బంజారా హిల్స్. అతను ఆమెను ఇంకాస్త తీక్షణంగా చూశాడు. కానీ అతని కళ్ళల్లోని సూటిదనాన్ని తట్టుకుని అనన్య ఇంకా గట్టిగా నిలబడింది. అవును, మాల్లో చూశాను. అండర్ గ్రౌండ్ పార్కింగ్లో మీరు, మీ బాడీ గార్డ్స్ అందరూ ఉన్నారు. అక్కడ ఒక అమ్మాయికి మీరేం చేశారో నా కళ్ళతో నేను చూశాను. అనన్య గొంతులో ఇప్పుడు భయం స్థానంలో ఒక నిలదీత ఉంది. ఒక నిజాయితీ గల ఆవేశం ఉంది. ఆ మాటలు వినగానే విక్రమ్ రుద్ర దేహంలో ఒక్కసారిగా రక్తం గడ్డ కట్టినట్టయింది.
సరిగ్గా వారం క్రితం అనన్య తన వదినతో కలిసి చిన్నపిల్లల బట్టల కోసం మాల్కి వెళ్ళింది. పని పూర్తయ్యాక పార్కింగ్ ఏరియాకు చేరుకున్నప్పుడు ఆమె వదిన వాష్రూమ్కి వెళ్ళింది. అనన్య ఒక పిల్లర్ చాటున నిలబడి వెయిట్ చేస్తుంది. అప్పుడే అక్కడ కొన్ని నల్లటి కార్లు వచ్చి ఆగాయి. అందులోంచి బాడీగార్డ్స్ దిగారు. మధ్యలోని రోల్స్ రాయస్ కారులోంచి విక్రమ్ రుద్ర దిగాడు. అతని చేతిలో సిగార్ ఉంది. అదే సమయంలో ఒక అమ్మాయి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి అతని కాళ్ళ మీద పడింది. ప్లీజ్ సార్, నన్ను క్షమించండి. నేను చేసిన తప్పుకు నా ఫ్యామిలీని బలి చేయకండి. మా నాన్నకు ఆక్సిజన్ సపోర్ట్ తీసేయమని ఆసుపత్రి వాళ్లకు చెప్పకండి ప్లీజ్. ఆమె అర్తనాదాలు ఆ పార్కింగ్లో ప్రధ్వనించాయి. కానీ విక్రమ్ కళ్ళలో ఎలాంటి జాలి లేదు. అతను తన షూతో ఆమెను పక్కకు తోసేశాడు. నా దగ్గర అప్పు తీసుకుని మోసం చేసినప్పుడు మీ నాన్నకు గుర్తులేదా ఆక్సిజన్ అవసరం అవుతుందని? రూల్ ఈజ్ రూల్. ప్రాణం పోయినా నా డబ్బు నాకు కావాలి. డ్రాగ్ హర్ అవుట్ అని కఠినంగా ఆజ్ఞాపించాడు. బాడీగార్డ్స్ ఆమెను జుట్టు పట్టుకుని ఏడ్చుకుంటూ వెళ్ళి ఒక వ్యాన్లో పడేశారు. విక్రమ్ మాత్రం చలించకుండా తన కారెక్కి వెళ్ళిపోయాడు. ఆ దృశ్యం చూసిన అనన్య ఆ పిల్లర్ చాటున వణికిపోయింది. మనిషి రూపంలో ఉన్న మృగాన్ని చూసి ఆమెకు రాత్రంతా నిద్ర పట్టలేదు. కానీ ఆ మృగమే తన బాస్ అవుతారని, తన ఆఫీస్కి వస్తారని ఆమె కల్లో కూడా ఊహించలేదు. నిన్న మీటింగ్లో అతన్ని చూడగానే ఆమెకు ఆ పార్కింగ్ దృశ్యమే గుర్తొచ్చి అంతలా భయపడిపోయింది. ఆ అమ్మాయి ఏడుస్తూ మీ కాళ్ళ మీద పడితే కనీసం జాలి లేకుండా ఆమెను ఈడ్చి పరేయించారు. ఒక ప్రాణం పోతుందన్న మీ కనికరం లేదు. మీరు ఒక మనిషి కాదు, ఒక రాక్షసుడు. ఆ విషయం నాకు తెలుసు. మీరేం చేసినా నేను భయపడ్ను. నన్ను చంపినా సరే. అనన్య మాటలు ఆ క్యాబిన్లో ఉరుముల్లా మోగాయి. గోడకు ఆనుకునే ఉండి తన కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆ మాటలు అంటున్న అనన్యను చూసి విక్రమ్ రుద్ర ఒక క్షణం పాటు పూర్తిగా స్తబ్దుడైపోయాడు. అతని జీవితంలో అతన్ని ఎదిరించి మాట్లాడిన వాళ్ళు లేరు. అతని కళ్ళలోకి చూసి నువ్వు రాక్షసుడివి అని చెప్పే సాహసం ఎవరు చేయలేదు. అలాంటిది ఒక అనామకురాలు, ఒక సాధారణ జూనియర్ అకౌంటెంట్, ప్రాణభయంతో పిట్టలా వణికిపోతున్న ఒక అమ్మాయి అకస్మాత్తుగా ఇంత ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చుకుంది? విక్రమ్ కుడి చెయ్యి గోడ మీద నుంచి నెమ్మదిగా కిందకు జారింది. అతని పెదవులపై ఉన్న నవ్వు పూర్తిగా మాయమైపోయింది. ఆ ప్లేస్లో ఒక లోతైన నిశ్శబ్దం, ఒక తీవ్రమైన ఆలోచన చోటు చేసుకున్నాయి. అతను అనన్యను అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆమె కళ్ళు ఇప్పటికీ అతని కళ్ళను వదలడం లేదు. ఆ కళ్ళల్లో ఉన్న అగ్నిని విక్రమ్ స్పష్టంగా చూడగలుగుతున్నాడు. ఈ అమ్మాయి ఎవరు? తను కేవలం ఒక సాధారణ ఉద్యోగిని మాత్రమేనా? ఆమె కళ్ళ ముఖం విక్రమ్కు తన గతంలోని ఆమెను గుర్తు చేస్తున్నాయి. ఒకప్పుడు ఆమె కూడా ఇలాగే తన్ను నిలదీసింది. నువ్వు రాక్షసుడి విక్రమ్ అంటూ అచ్చం ఇలాగే తన కళ్ళలోకి చూసి గొంతెత్తింది. ఆ జ్ఞాపకం విక్రమ్ మెదల్లో ఓ కత్తిలా దూసుకుపోయింది. అతని గుండెలో ఏళ్ల తరబడి మూసిపెట్టిన ఓ గాయం మళ్ళీ రక్తం కారడం మొదలైంది. విక్రమ్లో రగిలిన భావం, కోపమా, ఆసక్తా? విక్రమ్ రుద్ర ఏమాత్రం కదలకుండా అనన్యనే చూస్తున్నాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు కోపం లేదు. అవును, ఆశ్చర్యకరంగా అతన్ని ఎదిరించినందుకు అతనిలో ఎలాంటి ఆగ్రహం లేదు. దాని స్థానంలో ఒక భయంకరమైన ఆసక్తి రగులుకుంది. ఒక వేటగాడికి ఎప్పుడు తప్పించుకుని పారిపోయే జింకను వేటాడడం కంటే తన వైపు తిరిగి కొమ్మలు విదిలించే జింకను వేటాడడంలోనే అసలైన కిక్కు ఉంటుంది. అనన్య భయపడి ఏడ్చి ఉంటే అతను ఆమెను ఒక బానిసలా ట్రీట్ చేసి ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆమె అతని ముందు నిలబడి ఒక యుద్ధాన్ని ప్రకటించింది. ఒక అమ్మాయికి నేనేం చేశాను నీకు తెలుసు. విక్రమ్ గొంతు ఇప్పుడు మరింత లోతుగా, మరింత గంభీరంగా మారింది. అతను ఆమెకు ఇంకొంచెం దగ్గరగా జరిగాడు. కానీ ఆ అమ్మాయి నాకు ఏ న్యాయం చేసిందో నీకు తెలియదు అనన్య. అనన్య కొద్దిగా తడబడింది. నా ప్రపంచంలో సగం నిజాలకు చోటు లేదు. నేను రాక్షసుణ్ణి, నేను కాదనడం లేదు. నా చేతికి రక్తం అంటింది, నా కళ్ళల్లో దయలేదు. కానీ విక్రమ్ ఆ ముఖాన్ని తన ముఖాన్ని ఆనిస్తున్న దగ్గరగా తీసుకెళ్లాడు. అతని వేడి శ్వాస ఆ బుగ్గలను తాకింది. నీలో భయం ఉంది, కానీ ఆ భయాన్ని దాచే ఒక మొండి ధైర్యం కూడా ఉంది. ఆ లైక్ ఇట్. ఆ మాటలు అనన్యను మరింత కన్ఫ్యూజ్ చేశాయి. అతను తను చంపేస్తాడనో,
కొడతాడను ఆమె ఊహించింది. కానీ అతను ఐ లైక్ ఇట్ అంటున్నాడు. విక్రమ్ నెమ్మదిగా వెనక్కి జరిగాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు ఒక ప్రమాదకరమైన మెరుపు ఉంది. ఆ మెరుపు ఒక ప్రళయానికి నాంది. నువ్వు నాకు భయపడవు కదా, అయితే నా పక్కన ఉండడానికి నీకు ఇలాంటి అభ్యంతరం ఉండకూడదు. నీ ముందు చెప్పినట్టే రేపు ఉదయం 9 గంటలకు నువ్వు నా పర్సనల్ సెక్రటరీగా నా క్యాబిన్లో రిపోర్ట్ చేస్తున్నావు. అనన్య ఏదో మాట్లాడబోయింది. నువ్వు కాదంటే మాల్లో ఆ అమ్మాయి నాన్నకు పట్టిన గతేం రేపు మీ నాన్నకు మీ అన్నయ్యకు పడుతుంది. ఇది వార్నింగ్ కాదనన్య, నా ప్రామిస్. విక్రమ్ మాటలు తూటల్లా పేలాయి. అనన్య దేహం వణికింది. ఆమె చూపించిన ధైర్యం అతన్ని ఆపలేకపోయింది. పైగా అతనిలో ఒక సైకో లాంటి ఉత్కంఠను రేపింది. అతను తన్ను ఒక సవాల్గా తీసుకున్నాడు. యూ కెన్ లీవ్ నౌ అని తన కుర్చీవైపు తిరిగి నడిచాడు విక్రమ్. అనన్యకు ఇక మాట్లాడే శక్తి లేదు. అతను తన పెంకుటింటి గడప దాకా వచ్చేశాడు. తన కుటుంబాన్ని టార్గెట్ చేశాడు. ఆ నిస్సహాయతతో ఆమె కళ్ళు మళ్ళీ నీళ్లతో నిండాయి. తలదించుకొని ఆ క్యాబిన్ నుంచి బయటకు పరుగులు తీసింది. తలుపు మూసుకున్న శబ్దం వినపడగానే విక్రమ్ రుద్ర తన రివాల్వింగ్ చైర్లో కూర్చొని బలంగా నవ్వాడు. ఆ నవ్వు ఆ క్యాబిన్ గోడలకు తగిలి ప్రధ్వనించింది. అది సంతోషంతో కూడిన నవ్వు కాదు, ఒక భయంకరమైన ఆట మొదలైందన్న పైశాచిక ఆనందం. అనన్య, నీ ముఖం నా గతాన్ని గుర్తు చేసింది, కానీ ధైర్యం నా భవిష్యత్తును నిర్ణయించబోతుంది. ఆ మాల్లో జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమే. నా అసలు క్రూరత్వం ఎలా ఉంటుందో ఇకపై నువ్వు నా పక్కనే ఉండి నీ కళ్ళతో ప్రతిరోజు చూస్తాను. ఈ మంటలో నువ్వు కాలిపోతావా లేక నన్ను దహిస్తావా? లెట్స్ ప్లే ద గేమ్. విక్రమ్ కలలో ఆసక్తి, క్రూరత్వం, ఒక పాత గాయం తాలూకు నెత్తుటి ఛాయలు అన్నీ కలిసి ఒక భయంకరమైన తుఫానును సృష్టిస్తున్నాయి. అనన్య తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక చీకటి అధ్యాయంలో అడుగుపెట్టింది. రుద్రుడితో ఆట, బోళశంకరుడి భక్తురాలికి ప్రాణ సంకటం. ఈ కథ నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.